ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణ సమీపంలోని నాయి బ్రాహ్మణ కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో మినీ కళ్యాణ మండప నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా మేడే దినోత్సవం. వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద ఘనంగా ఆటో యూనియన్ కార్మికులు మేడే దినోత్సవం. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16,57,43,000 రూపాయలు పెన్షన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తోందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని నాయి బ్రాహ్మణ కాలనీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 200 రూపాయలున్న పెన్షన్లు 2,000 రూపాయలకు అప్పట్లో పెంచింది చంద్రబాబు నాయుడని, గత వైసీపీ ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే 3,000 ఉన్న పెన్షన్లు 4,000 చేసి ఇస్తామని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు వెంకటేశ్వరరాజు, రహీం, సురేంద్ర, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారా సైడ్ ఓకే చూడమ్మా ఇప్పుడు వెనక్కి రాస్తున్నాను. అన్న అటు చూడన్నా వెనక్కి చంద్రబాబు నాయుడు సదర్ సర్టిఫికేట్ విషయం ఉంది. వీళ్ళు కూడా వస్తారు. వాళ్ళు పోయే చెప్తే నేను దేవుడు ఫోన్ చేస్తాను. ప్రసన్న ప్రసన్న తీసుకెళ్ళాలమ్మా హాస్పిటల్కి, నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఫాలోఅప్ చేసుకో. దేవుడు వచ్చి చెప్పా పోయినప్పుడు చిన్న అనుకొని ఎప్పుడు పోతారు నెల్లూరు దేవుడు వచ్చి నా సరే నా ఒక్క సైడ్ రా. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. నా దగ్గర పెట్టాం. మన 100% వెరిఫికేషన్ వచ్చారు కదా, అప్పుడు స్లాట్ రాలేదు అప్పుడు రాలా. ఇది అప్డేట్ చేయండి. మా ఇక్కడికి చదివి కదా ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరేం చేస్తున్నారు చూసి పరిస్థితి చూశారు కదా. మా 100% అప్డేట్ చేశారా? నీకు తెలుసా వెళ్ళిపోతే వాళ్ళు చెప్పి నిజం వాస్తవాలు చెప్పాడు. నేను వచ్చినప్పుడు అర్థం చెప్పాను కదా. నాయ బ్రాహ్మణుల నాయకుల యొక్క
కోరిక మేరకు ఇక్కడ ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా మున్సిపల్ కమిషనర్ గారు. అలాగే ఈ పెన్షన్లు టౌన్లో దాదాపు 5,365 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. మొత్తం మీద 2,31,49,000 రూపాయలు ప్రతి నెల టౌన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే సచివాలయ సిబ్బంది కొద్దిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఏదో ఊరికే ముక్కుబుడిగా వచ్చి వెళ్ళిపోయే కార్యక్రమం చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు పోతే ఒక పాప ఇంటర్మీడియట్ కూడా రాసిందంట, కాలు చేయడానికి పడిపోయింది, పైకి లేలేకుంది. ఆ బిడ్డకి 100% వచ్చింది సర్టిఫికేట్లో. కానీ దాన్ని రెన్యువల్ చేసేదానికి దిక్కుమొక్కులే ఈ రోజుకి కూడా. ఈరోజు కమిషనర్ గారు చెప్పిన తర్వాత మా ఎండీ గారు చూసిన తర్వాత ఈరోజు మేము చేస్తామంటే దాన్ని చేసేదానికి సచివాలయ సిబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని పట్టించుకునేటువంటి కార్యక్రమం లేదు. అలాగే పాస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా దయచేసి ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే గూడూరు రూరల్లో దాదాపు 8,242 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దాదాపు 3,55,80,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిలకూరులో 7,120 మంది ఇస్తున్నాం. దాదాపు 3,06,70,000 రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో కూడా 6,972 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అది మొత్తం 2,90,00,000 రూపాయలు 90,20,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే వాకాడులో 5,089 మందికి ఇస్తున్నాం. ఇది మొత్తం 2,24,70,000 రూపాయలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చిట్టమూరు మండలంలో 5,744 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. ఇది కూడా 2,43,40,000 రూపాయలని మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల 1వ తేదీ కల్లా 16,57,43,000 రూపాయలు ఈరోజు ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, ఈరోజు మొత్తం వచ్చేటువంటి రాష్ట్రం వచ్చే ఆదాయంలో 95% పెన్షన్లకే ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేదానికి కూడా చాలా గర్వంగా చెప్పి మిగతా రాష్ట్రాల్లో ఈ విధంగా పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇన్ని పెన్షన్స్ కూడా లేవు, ఇంత డబ్బులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట పెన్షన్ని 200 పెన్షన్ 2,000 చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది గత ప్రభుత్వం, అది కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ మనం గెలిచిన వెంటనే మళ్ళీ ఏకదమ్న 1,000 రూపాయలు పెంచి అంటే 4,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ముందు నెలది కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అదే ముందు నెలది కూడా అదే ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 70% పెన్షన్స్ ఈ టైం కూడా ఇచ్చేసినారు. ఇక గూడూరు మొత్తం మీద ముందుందని చెప్పి కూడా మా కమిషనర్ గారు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అధికారులు కూడా ఏదో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ బాధ్యతగా ఈ ఫంక్షన్లో పాల్గొంటున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పారు మా ఊళ్ళందరూ కూడా, నాయ బ్రాహ్మణ నాయకులందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిధులు వస్తే ఖచ్చితంగా మీకు పెడతానని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. అట్లా ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేసే కొన్ని సమస్యలు కూడా గుర్తించడం జరిగింది సారు. ఎవరైతే 100% వికలాంగులు అయ్యిండి పెన్షన్స్ నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తున్నటువంటి 6,000 కాకుండా 15,000 పంపించాలని చెప్పని రికమెండ్ చేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కూడా గుర్తించి వాటి మీద వివరమైనటువంటి ప్రపోజల్స్ ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పని కూడా సారు సూచించడం జరిగింది. నాయి బ్రాహ్మణ కాలనీలో పలు సమస్యలు స్థానికులు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని, మున్సిపాలిటీకి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు పలు సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కాలనీకి రావాలని చాలా రోజుల నుంచి ప్రజలు కోరుతున్నారని ఈ రోజు రావడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ కమిటీలో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వడం జరిగిందని, అలాగే సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు. డ్రైనేజీ సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని, ప్రజలందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్, టౌన్ సిఐ మాలా కొండయ్య, నాయకులు వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, ఇజ్రాయిల్, సురేంద్ర, పెంచలయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చెప్పాను ఇప్పుడు అంతా ఓకే ఓకే డాక్టర్ నాయకులు ఊరికే కలిసి అద్దీలు ఇప్పించండి సార్ ఒక సెకండ్ ఒక అద్దీ రేపు కుదరదు సార్ ఒక్క సెకండ్ సార్ మా ఒక్క డిష్ పట్టుకోండి యాక్షన్ చాలు కదా నాకు నువ్వు వాయిస్ ఇది వాయిస్ రాసుకోండి అర్జున్ సైడ్ సరే అన్న సైడ్ రా ఓకే ముఖ్యంగా ఈరోజు మా నాయి బ్రాహ్మణ నాయకులు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, మా కాలనీలో మీరు ఒక ఫంక్షన్ ఒకటి పెట్టండి, ఒక ప్రోగ్రాం పెట్టండి, అధికారులందరూ కూడా అక్కడికి వస్తారు, మా సమస్యలు మీకు తెలియజేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా 99% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ రోజుకి ఉన్నారని చెప్పేదానికి గర్వపడతారు. ఎందుకంటే అదేవిధంగా నాయి బ్రాహ్మణుల విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, యువనేత, నిజాయితీపరుడు మా పవన్ అన్న, అలాగే లోకేష్ బాబు గారు అందరూ కూడా సిన్సియర్గా వాళ్ళ విషయంలో ఏం కావాలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి కూడా నేను చెప్పడమే కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు నాయ బ్రాహ్మణులకి దేవాలయంలో వాయిస్తుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జీతం కూడా ఇస్తున్న కార్యక్రమం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ సేవలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో అవసరం. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక గుర్తింపు, అంటే గతంలో 50-50 ఉన్నారు, ఇప్పుడైతే 90 పైన ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మా నాయ బ్రాహ్మణులు అని చెప్పి 99 ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గుళ్ళో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయో ప్రతి గుళ్ళో కూడా ఒక నాయ బ్రాహ్మణ్ సంబంధించినటువంటి వ్యక్తిని వేయాల్సినటువంటి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేదానికి మాకు కూడా చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో ఇప్పుడు కూడా నాయ బ్రాహ్మణుల్ని కమిటీలు వేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరు నువ్వు వేసేవాళ్ళు. ఈరోజు సమస్య లేదు, నువ్వు వేయకూడదు అనుకున్నా నీకు కుదరదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ప్రతి దేవాలయంలో ఒక నాయ బ్రాహ్మణుని ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కూడా ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు కరెంటు కూడా ఉచితంగా వాళ్ళకి షాపులకు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారని చెప్పేదానికి కూడా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పారు మా ఊళ్ళందరూ కూడా, నాయ బ్రాహ్మణ నాయకులందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిధులు వస్తే ఖచ్చితంగా మీకు పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ వాటర్ సమస్యకి ఒక ట్యాంకర్ కూడా శాంక్షన్ అయ్యని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు 37 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ ఇచ్చారు, అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ ఇచ్చినారు. అది ఒక టెండర్ ప్రక్రియ కూడా ఈ నెలాఖరులో పూర్తవుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నీళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంతకుముందు పంచాయతీలు ఉండేది, పంచాయతీలు ఉన్నప్పుడు ఎన్ఆర్ఐఎస్ నిధులు పుష్కలంగా ఉండేవి. కానీ మన టైం బాగా టౌన్లోకి మారింది కాబట్టి ఈ టౌన్ అంతా మెయింటైన్ చేయాలంటే కష్టంగా ఇక్కడ చాలామంది కూడా పన్నులు కట్టాలి మున్సిపాలిటీకి. ఇప్పుడు పన్నులు కడితే లైట్లు వేయచ్చు, పన్నులు కడితే నీళ్ళు వేయచ్చు, అది లేదు. కాబట్టి త్వరలో మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇది కూడా పట్టి నోటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత పనులన్నీ కూడా మున్సిపాలిటీకి కడితే దాని ద్వారా మీకు కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమాలు వాటర్ కానివ్వండి, అలాగే లైట్లు కానివ్వండి,
ఇవన్నీ కూడా వేసేదానికి కూడా సఫిషియెంట్గా మున్సిపాలిటీలో ఫండ్స్ ఉంటాయి. లేకపోతే ఫండ్స్ అంత ఎక్కువ ఉండే పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీలో కలిసినటువంటి 5-6 పంచాయతీలు అందరూ కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీకి పన్నులు కట్టాలని చెప్పి కూడా అందరికీ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు పన్నులు కట్టకపోతే లైట్లు కూడా ఇచ్చేదానికి డబ్బులు ఉండే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్స్టెన్షన్ ఏరియాలో గతంలో ఈ కాలనీలో సార్ ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు సార్ గెలిచిన వెంటనే ఒకసారి ఈ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్లో 24 జూన్లో అక్కడ కొన్ని సమస్యలు కూడా వాటర్ ప్రాబ్లం కాస్త బాగా ఎక్కువగా ఉండింది. బోర్లు కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి. స్టిల్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఎక్స్టెన్షన్ ఏరియా, పైగా రూరల్ నుంచి అర్బన్కి మెర్జ్ అయిన అటువంటి ఒక క్లస్టర్ ఇది. ఏదేమైనప్పటికీ కూడా అర్బన్లో కలిసింది కాబట్టి ఫేజ్డ్ మేనర్లో గౌరవ మా ఎమ్మెల్యే గారు సూచించినట్టు గతంలో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తానికి సర్వే చేసి పూర్తిగా మా కొలతలు తీసుకోవడం జరిగింది. అలానే రోడ్స్కి కూడా సర్వే చేసి కొలతలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే డ్రైనేజీకి సంబంధించిన ప్రపోజల్స్ ప్రతిపాదనలు డిపిఆర్ తయారు చేయడం జరుగుతూ ఉంది. త్వరలో ఇది టెండర్ స్టేజ్కి పోతుంది. ఈ రాబోయే 6-7 నెలల్లో దరిదాపు వర్క్ స్టార్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. దీన్ని గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పుడు కన్స్టెంట్గా పరిశీలి చేస్తున్నారు. నాయ బ్రాహ్మణ కాలనీకి ఇచ్చేశారు. మా ఒక సమస్య మా కాలనీ కాస్త అభివృద్ధి, కాలువలు, రోడ్లు మంచి చేస్తామని చెప్పేసి అన్నారు. మా కాలనీకి ఇచ్చేసినందుకు శాసనసభ్యుల గారికి అభివృద్ధికి కృషి చేసే మంచి కమిటీ సభ్యులను పలు ఆలయాలకు ఎంపిక చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న మినీ ఫంక్షన్ హాల్కు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో మినీ ఫంక్షన్ హాల్ని నిర్మిస్తున్నామన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మినీ కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమని అన్నారు. అభివృద్ధికి కష్టపడి పనిచేసే వ్యక్తులకు కమిటీ సభ్యులుగా వేశామని, శ్రీ కంటి రామ్మోహన్ రావు గతంలో చైర్మన్ గా దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, దాతలకు గూడూరులో కొదవలేదని, రాబోయే రోజుల్లో దేవాలయాలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, ఈవో రవికృష్ణ, నాయకులు శ్రీనివాసులు, సోమిశెట్టి, చెంచు రామయ్య, వెంకట సుబ్బయ్య, అమరయ్య నాయుడు, ఉమాశంకర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నేను చెప్తాను. లోపలికి వెళ్ళిపోతాం. స్వస్తి నో రుద్రపాత్తం హసః స్వస్తి మిత్రా వరుణా స్వస్తి పద్దే రేవతి స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పందామనుచరేమ సూర్య చంద్రమసా విభా పునర్దతతాక్షతా జానతా సంగమే మహి స్వస్త్యనంతాక్షర్మరిష్టనే మిన్మహద్భూతం వాజసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమస్య బృహద్యసో నాపమిపారుహేమ అంహోముచమాంగిర సంగయ స్వస్యాత్రేజం మనసార్చతాక్ష విష్ణుస్వాం రక్షతు చక్రూర్ధ్వం ధనపూర్వకం శక్తిరక్షణం అపరంగదోషే ఏ బాయ్ 1 by 1 ఆడ దగ్గర కొన్నాను ఏనన్నా చూసి డెంగ్యూ సాగు కొట్టలు వస్తా సచిన్ అన్నా సరే సునీల్ అన్న 15 minutes రామలింగన్నారా మావరా నా అందరు నిలబడుతున్నా. ఓకే సార్. ఓకేనా? నా సైడ్కి ఉండండి అన్న.
సార్ సైడ్కి సార్. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీరు పిల్లల పూలన్నా ఇద్దరు రండి సుమనా చరణ్ కొట్టేసింది. సందీప్ అదే నేను చెప్పేది. పరతారా సురేష్ అన్న సురేష్ అన్న సుల్లా అన్న సపోజ్ సుల్లా సైడ్కి రండి ఒక సైడ్ కూడా అక్కడికి మేలు కదా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పేదవాళ్ళు పెళ్లి చేసుకునేందుకు చిన్న ఫంక్షన్ హాల్ని ఇక్కడ సొంత డబ్బులతో దాతలు పెద్దలు బట్టెపాటి బాలయ్య గారు, రఘురామయ్య గారు, బాల ఇలా ముగ్గురు సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ దేవాలయానికి గతంలో చైర్మన్లుగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఒకసారి ఉండింది. ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు హరిశ్చంద్రరెడ్డి గారు ఉన్నంత వరకు కొంత చేశారు, అభివృద్ధి చేశాడు. మనం చెప్పలేదు చేయలేదు అనేటువంటి మాట మాట్లాడదు. ఎందుకంటే రథం ఆఫీస్ ఈరోజు ఉందంటే హరిశ్చంద్రరెడ్డి గారు ఉన్నప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యే, హరిశ్చంద్రరెడ్డి గారు చేశారని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాని తర్వాత మొన్న ఈ దేవాలయానికి చైర్మన్ ఎవరు అవ్వాలంటే మేము ముందు మాకు వయసుల్లో మా తెలుగుదేశం పార్టీకే కాదు మా కుటుంబం దగ్గర మా అన్న అడిగితే తమ్ముడు వద్దునైనా ఒకటి అన్నాడు. సరే తర్వాత మనం కూడా ఏంటంటే ఈ దేవాలయం వరకు పొలిటికల్ లేకుండా మంచి వాళ్ళకి ఇద్దామని చెప్పి కూడా మేము అందరం కూడా తీర్మానించుకున్నాం. మా సేనన్న కానీ, మా కన్నడ కానీ, మా చిన్న మా రక్తంలో అందరూ కూర్చొని మాట్లాడుతుంది. దీన్ని పొలిటికల్ చేయొద్దు ఈ దేవస్థానం చెప్పిన తర్వాత నాన్ పొలిటికల్ గూడూరులో అందరితో బాగుండి ఎవరితో చిన్న మనస్పర్ధ కూడా లేని వాళ్ళు ఎవరు ఉన్నారని ఎదిగితే పెద్దలు రామ్మోహన్ రావు గారు కనిపించిన తర్వాత ఆయనకే ఇద్దామని చెప్పి డిసైడ్ అయినాం. మళ్ళీ కొన్ని వచ్చాయి అట్లా అయితే ఒడి చెప్పాం. మీరు చేయగలుగుతారా? ఆయన కేవలం చేసేది సేవ మాత్రమే, ఆయన ఇంకోటి దీంట్లో లేదు. ఆయన రాజకీయాల్లోకి రారు కాబట్టి ఆయన చేస్తాడు, ఇంకెవరు చేయలేదు దేవస్థానం అని చెప్పి పెద్ద ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత నా పైన కూడా పిటిషన్లు పెట్టారు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని అంటే ఉండరు అంటే చెప్తున్నా 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూడా చెప్పారు. సరే దేవుడికి తెలుసు, అది ఇంకా మన దాని గురించి మహాడు అవసరం లేదు. గూడూరు మామూలు అయితే పెడుతుంటారు పిటిషన్స్. అయితే ఈరోజు ఆయన్ని దేవస్థానం చైర్మన్గా మేము చేసినందుకు ఈరోజు మాకు చాలా సంతోషం ఉంది, గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన కాబట్టే ఈరోజు ఇక్కడ దాన్ని కడుతున్నారు కళ్యాణ మండపాన్ని. ఇంకోరైతే కట్టే పరిస్థితి లేదు కదా. ఇన్ని సంవత్సరాలు చాలామంది ఉన్నాము, ఎవరైనా కట్టామా, ఎవరైనా తీసుకున్నామా? ఆయన కడుతున్నారు. ఎందువల్లంటే గూడూరులో దాతలు కొరలేదు కానీ ఇచ్చేవాళ్ళు కూడా అడిగేదాన్ని బట్టి ఇస్తారు.
అంటే ఎట్ట దానం చేయరు ఎవరు కూడా. అడిగేవాళ్ళు ఎవరు చూసుకొని ఇస్తారు. ఎవరుంటారు అడిగితే కూడా దానం చేయరు గుడులు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు దీనికి చేస్తారు, ఎవరు నిజాయితీ పరులు వాళ్ళు అడిగితేనే గూడూరు మా తాతలంతా కూడా దానం చేసే కార్యక్రమం. అలాగే 60 లక్షలు పెట్టేంత ముందు కూడా బంగారు గిన్నె కూడా మా రామ్మోహన్ రావు గారు ఇక్కడ చేయించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా సేనలు చెప్పినట్టు పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ దగ్గర దేవాలయానికి ఆనుకొని ఇక్కడ హరిజనవాడ, అరుంధతివాడ, ముస్లిమ్స్ సంరక్షణ కాలనీ, అలాగే ఎస్టీ కాలనీ సెంట్రల్ దాంట్లో ఉంది దేవాలయం. వెంకటేశ్వర స్వామి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి దేవుళ్ళలో ప్రధానమైనటువంటి ఆయన దగ్గరికి పోతే ఏదన్నా సాధ్యం అవుతాయి. సాధ్యం కానివి కూడా సాధ్యం చేయగలిగినటువంటి మహాదేవుడు, గొప్ప దేవుడు అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు పేదవాళ్ళు. ఈరోజు పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయంలో మంచి కళ్యాణ మండపం కడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ముందు భాగం కూడా రేకులు అవి నేసేదానికి కూడా దాతలు ఉన్నారని చెప్పి కూడా పెద్దలు చెప్తున్నారు. దానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మా రామ్మోహన్ రావు గారితో కమిటీ మెంబర్లు కూడా అందరూ కూడా చాలా మంచివాళ్ళు. ఎక్కడ ఏ విధమైనటువంటి సంబంధాలు లేని వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన వాళ్ళు కానీ, అలాగే తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ కూడా అందరూ కూడా మంచి వ్యక్తులు. అసలుకి మా అమరాయి అయితే ఎప్పుడు పార్టీ అవుతుంది, పార్టీ నంబర్ అయిన తర్వాత. ఎందుకంటే ఇంట్రెస్ట్, మా అమరాయికి ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా మా సేనన్న అమరాయిని అక్కడ ఉంచాల్సిందే అతను పార్టీ ఉపయోగిస్తుందనంటే వద్దు ఆడ పెట్టాల్సిందే అని చెప్పి మా సేనన్న అమరాయిని అక్కడ పెట్టాడు. పెట్టినందుకు ఎక్కడ కూడా ఇప్పుడు కూడా అమరయ్య దేంట్లో కానీ, ఎందుకంటే వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ముందుండి అందరితో కలుపుకొని ఎవరు కూడా అతన్ని వేరే విధంగా అన్నారు సార్. అటువంటి ప్రతిదీ కూడా చేశాడు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా అమరయ్య అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా జనసేన మెంబర్లు కానీ, బీజేపీ అందరూ చాలా మంచి వాళ్ళు చేరారు. ఎందుకంటే కమిటీ బాగుండాలి. అంటే రామ్మోహన్ సార్ అనుకున్నాడు ఈ ఎమ్మెల్యే మొత్తం తెలుగుదేశం వాళ్ళు వేస్తాడేమో, మనకి ఇబ్బంది ఏమంటున్నాడు. మా వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాదని ఎవరు పోరు సార్. మీకు చెప్తే వినేవాళ్ళు తప్ప ఇంకో మాట్లాడేవాళ్ళు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా తూర్పు నుంచి కూడా మా దేశం నిజంగా చాలా మంచోడు. జనసేన కదా, జనసేన కూడా మా సొంత విషయం కాబట్టి మంచివాళ్ళు అనమాట. మా బాబుని వేసాం ఇక్కడ ఎస్టీ కోట కింద అట్టి పనులు వ్యాపారం చేసేటువంటి నిజాయితీ పరుడు మా బాబుని వేసాం. ఎందుకంటే చాలా మంచివాళ్ళని వేసాం కమిటీలో. కాబట్టి అన్ని దేవాలయాలు అంటే ఏదో గవర్నమెంట్ సహాయం చేస్తుంది. ఈ దేవాలయం మాత్రం గవర్నమెంట్ అయితే సహాయం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ మనమే చేసుకోవాలి. అందుకే రామ్మోహన్ రావు గారి చైర్మన్ అయితే కరెక్ట్. ఎందుకంటే ఆయన అయితే ఏమైనా చేయగలుగుతారో, గూడూరులో ఏ ప్రముఖులన్నా కలిసి విషయం చెప్పగలిగే పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేవాలయం ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి మా రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు 4వసారి ఇంకా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయన పెట్టాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచివాళ్ళు. గతంలో మేము ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో హాస్పిటల్కి వెళ్ళిచ్చాం సార్ రామ్మోహన్ గారు, వాళ్ళ సత్యమణి గారు, వాళ్ళ అన్నగారు. ఇప్పుడు కూడా మేము చెప్పుకుంటాం. ఆ రోజు ఎవరు కూడా నేను చైర్మన్ అప్పుడు ఎవరు కూడా ఆడ సంస్థలో వచ్చి కట్టేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అడిగారు ఇక్కడ కడుతున్నావు, మెటీరియల్ కూడా ఉండదు, మా రామ్మోహన్ రావు గారు దగ్గరుండి ఈరోజు కట్టించారు. చాలా మందికి ఈరోజు అండగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మన మినీ కళ్యాణ మండపం శంకుస్థాపనకు చేసిన మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే యాక్చువల్గా ఈ దేవాలయం భక్తుల విరాళాలతోనే ఆల్మోస్ట్ రన్ అవుతున్నది. మన ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు చెప్పాము. ఇట్లా కొట్లు కూడా ఉన్నాయి, కొట్లు ఇది, అది కూడా తొందరలో కట్టిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ కళ్యాణ మండపం కట్టే కనీసం 50-60 కళ్యాణాలు ఈజీగా జరుగుతాయి సార్. ఎట్లయినా కళ్యాణానికి 10,000 ఇస్తారు. నేను ఏవి లేకుండానే 2 పెళ్ళిళ్ళు జరిగి తలా 5,000 ఇచ్చారు దీని కింద. కాబట్టి అన్నీ జరుగుతుంది. కాబట్టి మీ స్వహస్తాలతో నేను ఇవాళ శంకుస్థాపనకి చేశారు. కాబట్టి దీని దినాభివృద్ధి చెందాలని ఆ దేవదేవుడిని కోరు మనసారా ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకి స్వాగతం. అర్హత కలిగిన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి నెల పింఛన్దారులకు 2,770 కోట్ల రూపాయల పింఛన్లు అందజేస్తున్నామని, ఈ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్కుతోందని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకు 200 కోట్ల రూపాయల పింఛన్లకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులకు ఎర్ర కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, వెడిచెర్ల వెంకట్ రమణారెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, గుంజి సతీష్, జనసేన పార్టీ నాయకులు జాకీర్, ఖాదర్ వల్లి, ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు, అన్ని వర్గాల కార్మికులు పాల్గొన్నారు. రకంగా వ్యవసాయ కార్మికులు ఈ కుటుంబాలన్నీ లేదంటే ఇతర విధాలుగా వంటలు చేయటము, కూలి చేయటము. పల్లెల్లో చెప్పా, చిన్న రాష్ట్రాలు కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ 7 రాష్ట్రాలు, అటువంటి 7 రాష్ట్రాల పేర్లు చెప్పా. కలిసి నెలకి 2,745 కోట్లు, 2,745 కోట్లు. ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం, ఒక్క రాష్ట్రం 2,720 కోట్లు, 2,720 కోట్లు. 7 రాష్ట్రాలు కలిసి 2,745 కోట్లు. మహారాష్ట్రలో 30% ఉంటుంది మన రాష్ట్రం, తమిళనాడులో సగం ఉంటుంది, కర్ణాటకలో సగం ఉంటుంది. అందుకని ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది చంద్రబాబు నాయుడు పుణ్యం, అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మేడే పార్టీ సింబలే నాగలి, చక్రం, గుడిస. చక్రం అంటేనే కార్మికులకు సంబంధించి, నాగలి అంటే వ్యవసాయ కార్మికులకు సంబంధించి, గుడిస అంటే పేదోళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం పెట్టాము, భవన నిర్మాణ లేఅవుట్లకి నిబంధనలు సరళతరం చేశాము, చిన్న చిన్న కార్మికులకు ఉద్యోగాలు వచ్చేదానికి 175 MSME పార్కులు సీఎం గారు వర్చువల్ ఫౌండేషన్ వేసాడు. అవన్నీ వేగంగా జరుగుతున్నాయి. బట్ దురదృష్టం, మనం ఇక్కడ 57 ఎకరాలు, ఆయన మాజీ మంత్రి పేదోడు ఎకరా 1.5 కోటి చేసేది 15 లక్షలకి తీసుకొని కోర్టులో స్టే తెచ్చున్నాడు. ఆయన అల్లుడు కంపెనీ, అల్లుడు లేడు, నలుగురు, ఇప్పుడు 4వ కృష్ణుడు వచ్చినాడు ఎండీగా. ఇటువంటి వాళ్ళ వల్ల ఆగాల్సిందే, కానీ లేకపోతే అది అక్కడ పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే చెన్నై కలకత్తా రోడ్డు, మద్రాస్ కలకత్తా రోడ్డు, ప్లస్ ఆ రోడ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ రోడ్, ఆ కార్నర్లో 57 ఎకరాలు, ఎకరా 1.5 కోటి చేస్తుంది. 15 లక్షల లెక్కన అర్ధరాత్రి జీవోలు తెచ్చాడు, ఎలక్షన్ కోడ్ వచ్చే రోజు రాత్రి. అదేందే అని చెప్పి క్యాన్సిల్ చేసి మనం ఎలక్ట్రిఫికేషన్
రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరు టెండర్లు పిలిచేస్తాం. ఈ టైంకి అయిపోయి ఉండేది, పరిశ్రమలు పెట్టుబడులు వచ్చి ఉండేవి, 10 మందికి కార్మికులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి. నేడే రోజు చెప్తుండా, ఇప్పుడైనా నువ్వు బలిచిపోయి ఉండవు, నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, అన్నీ అందరం పోయేటప్పుడు ఎత్తుకోపోం. నువ్వు సక్రమంగా టాటా బిర్లాల కంటే ఎక్కువ సంపాదించు, అంబానీ అదానీ కంటే దాటి వెళ్ళిపో, మేము కూడా హ్యాపీగా ఉంటాం. కానీ పేదోళ్ళ పొలాలు, ఎస్సీల పొలాలు, ఇటువంటి జోలికి పోబాకయ్యా. పైన ఒక ఆయన ఉన్నాడు, దేవుడు, ఆయన చూస్తుంటాడు. దయచేసి ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసుకో. వెంటనే ఎంఎస్ఎంఈ పార్కు టోటల్ కంప్లీట్ చేస్తాం, పరిశ్రమలు వచ్చేటట్టు చేస్తాం, 10 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. మేడే శుభాకాంక్షలు ఆయన మాజీ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఘనంగా మేడే దినోత్సవం. వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద ఆటో యూనియన్ కార్మికులు మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మేడే పతాకాన్ని సిఐటియు కోట వాకాడ చిట్టమూరు మండలాల కన్వీనర్ బి రమణయ్య ఆవిష్కరించి కార్మికుల చేత గౌరవ వందనం చేయించారు. ఈ సందర్భంగా మేడే గురించి దారా బలరాం, బివి రమణయ్య వివరించారు. అనంతరం అశోక్ పిల్లర్ సర్కిల్ నుండి బజార్ మీదుగా బీసీ కాలనీ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు టి బాలచంద్రయ్య, ఆటో యూనియన్ కార్యదర్శి యు ముత్యాలయ్య, యూనియన్ సహాయ కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు వై నారాయణ, ట్రెజరర్ యు నాగరాజు, ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరిస్తారు. ఇక్కడ ఆటో డ్రైవర్ల కార్మికులందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం తిన్నామా పనుకున్నామా తెల్లారింది అన్నట్టే ఉంటారు మన భారతదేశంలో ప్రజలు. అంతేగాని దేశంలో ఏం జరుగుతుంది, ఎవడేం చేస్తున్నాడు అనే అంత మైండ్ ఆలోచించే శక్తి మన జనాలకు లేదు. 24 గంటలు ఒకవేళ ముందుంటే తాగడం, మత్తులో దొల్లాడడం తప్పితే ఆలోచించడం. అసలు దీని అంతటికి కారణం మోడీ. అది మీరు కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కొట్టండి వస్తాయి. నేను చెప్పడం కాదు. గ్యాసు ఈరోజు డిమాండ్ కావచ్చు, డీజిల్ కానీ ప్రతిదీ కూడా వీటన్నిటికీ మూల కారణం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం. ఈరోజు ఆదానికి ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు కరెంటు పెద్ద లైన్లు లాగుతున్నారు. అదన్నా తెలుసా మీకు? దాన్ని ఆదానికి ఇచ్చేసాడు మోడీ. అదన్నా తెలుసా? కరెంట్నంతా కూడా కార్పొరేట్లకి ఉన్న భారతదేశంలో ఉన్న ప్రభుత్వం. వాకాడ మండలంలోని వాకాడ గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యాలయం వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్మికులు పతాకాన్ని ఆవిష్కరించారు. వాకాడు, కోట చిట్టమూరు మండలాల సిఐటియు కార్యదర్శి బివి రమణయ్య, వాజీర్ బాషా, బలరాం వీరు మేడ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు జి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ వాజీర్ బాషా, జాయింట్ సెక్రటరీ దారా బలరాం, సిఐటియు మరియు ఎస్డబ్ల్యూఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడే కార్యక్రమం ఎందుకు వచ్చింది, ఎర్ర జెండాను ఎందుకు ఎగరేస్తున్నాం అని అంటే 1889 అంటే మన తాతల కాలం నాటి కాలంలో పని దినం అనేది దాదాపు 24 గంటలు సగం రోజులు ఆ కంపెనీల్లోనే మరిగి నాశనం అయిపోయి ఆ విధంగా అయ్యేది. పోరాటాలు చేసి లాస్ట్కి ఏంటంటే ఆ మెక్సికో నగరంలో రక్తము పారిందనమాట పోరాటం చేసినప్పుడు. ఆ పోరాటం చేసినప్పుడు దానిలో ముంచి లేపిందే ఎర్రజెండా.
అప్పుడు మనకి 8 గంటలు అనేది పనిదినం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏనాడైతే మహిళలకి బస్సుల్లో ఫ్రీ అన్న తర్వాత వీళ్ళకి జీవనోపాధి ఇప్పుడు చాలా దెబ్బతిన్నది. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు వీళ్ళకి కూడా జీవనోపాధి తిరిగి చేయగలగాలి. అట్లా ఏంటంటే వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఇంత ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు బస్సులు అన్నారు, బస్సుల్లో ఫ్రీ అన్నారు, బస్సులు లేవు. ఇప్పుడు ఆర్టీసీలో కూడా బస్సులు లేవు, కండక్టర్లు. ఇవాళ ఈ మేడే దినోత్సవాన్ని ప్రపంచమంతా కార్మికులు కానీ కర్షకులు శ్రామికులు అందరూ పండగగా చేసుకుంటారు. ఎందుకనంటే 8 గంటల పనిదినం కోసం గతంలో ఆ విధంగా లేదు. 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు, 24 గంటలు కూడా ఏ మేనేజ్మెంట్ కానీ వీళ్ళంతా కూడా కార్మికుల చేత కర్షకుల చేత పని చేయించుకునేవాళ్ళు. ఈ విధంగా మేము పని చేయలేము. మేధావులు చెప్పినట్టు 24 గంటలు 3 గంటలు చేసి 3 భాగాలు చేసి దాంట్లో 8 గంటలే పని చేస్తాం. 8 గంటలు నిద్రకి మిగతా 8 గంటల దినచర్యలు సరిపోతాయి. ఆ విధంగానైతే పని చేయగాను లేని పని. విడుదలైన SSC 2026 ఫలితాల్లో ప్రారంభించిన 2వ సంవత్సరంలోనే గూడూరు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంతో అభినందనల సభ ఏర్పాటు చేశారు. కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ 20 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వెంకట లోకేష్ 583 మార్కులు, హర్షవర్ధన్ 580 మార్కులు, సాదియా భాను 580 మార్కులు, యచన 574 మార్కులు, గణిత జ్ఞానశ్రీ 562 మార్కులు, భవ్య 551, షరీనా 550, గురు తేజస్విని 540, ఆయోషా సిద్దిక 528 మార్కులతో పాటు 550 పైన 7 మంది, 500 పైన 9 మంది విద్యార్థులు రికార్డు ఫలితాలు సాధించి విజయ దుంబుంబి మోగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిగతా షాల్స్ కాలేదా? ఇక్కడ తెచ్చేసేయండి మనం. సాయి తనేష్. ఓకే ఓకే. నెక్స్ట్ అట్ మొమెంట్ నెక్స్ట్ ఇయర్ 10th అమ్మాయి. ఎస్, కంగ్రాచులేషన్స్ జశ్వంత్. నెక్స్ట్ యశ్వంత్. ఓకే, కంగ్రాచులేషన్స్ మా. నెక్స్ట్ క్లాప్స్ కొట్టాలి వికాస్కి. ఎస్, ఓకే. నాకు సగ్గిన వాళ్ళు పాడుతున్నారు, పిలిచుండాల్సిందే. స్ట్రైట్గా పట్టుకోవాలి. ఓకే. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు విడుదలైన SSC 2026 ఫలితాల్లో శ్రీ గాయత్రి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. సో ఈ ఫలితాల్లో శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థి వెంకట లోకేష్ 583 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడమైంది. అలాగే హర్షవర్ధన్ 580 మార్కులు, సాదియా బాను 580 మార్కులు, యాచనా యాదవ్ 574 మార్కులు, గణితజ్ఞ 562 మార్కులు, భవ్య 551 మార్కు, షరీనా 550 మార్కులు, గురు తేజస్విని 540 మార్కులు, ఆయేషా 528 మార్కులు, ఫర్హా 496 మార్కులు, సాత్విక్ 492 మార్కులు, సాయి తనీష్ 470 మార్కులు, నెక్స్ట్ హర్షిత 432 మార్కులు, అలాగే జాన్ జశ్వంత్ 393 మార్కులు, అలాగే ఇతర విద్యార్థులు 393, 369, 364, 314, 256 మార్కులు సాధించడం జరిగింది. ఈ ఫలితాలు కేవలం 20 మంది విద్యార్థులతో సాధించినటువంటి అద్భుతమైన ఘన విజయం. 580 ఆ పైన 3 విద్యార్థులు, 550 ఆ పైన 7 మంది విద్యార్థులు, 528 ఆ పైన 9 మంది విద్యార్థులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే సహకరించిన పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఫలితాలకి కృషి చేసిన మా టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నెల్లూరుకు చెందిన షేక్ సుకుర్ అహ్మద్ అనే రైతు ఇటీవల మణుబోలు మండలం కొలనుకుదురు గ్రామానికి చెందిన ఎలిమేటి రామసుబ్బమ్మ అను ఆమెకు చెందిన రొయ్యల చెరువును కొని తన భార్య అయిన షేక్ నజీమా పేరును రాయించారు. ఎలిమేటి రామసుబ్బమ్మ పేరున ఉన్న ఎలక్ట్రికల్ సర్వీస్ను
ఫిర్యాదుదారుడు అయిన షేక్ సుకూర్ అహ్మద్ తన భార్య అయిన నజీమా పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 16/4/2026 తేదీన ఆన్లైన్లో అప్లై చేశాడు. 1,50,000 రూపాయల లంచం ఇస్తే పై అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేస్తానని మనుబోలు మండలం బద్దనవోలు వెంకటన్నపాలెం గ్రామానికి చెందిన లైన్ మ్యాన్ అయిన మల్లె రమేష్ హామీ ఇచ్చి అదే రోజున 50,000 లంచం తీసుకొని మిగతా 1,00,000 రూపాయలు మరుసటి రోజున అనగా 17/4/2026 తీసుకురమ్మని చెప్పాడు. 17వ తేదీన 1,00,000 రూపాయల డబ్బులు ఇవ్వలేదని ఆన్లైన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయించాడు. తర్వాత రైతు వెళ్లి లైన్ మ్యాన్ రమేష్ను అడగ్గా ముందు 1,00,000 రూపాయలు ఇవ్వు, తర్వాత ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేస్తా, మీ భార్య పేరున సర్వీస్ను ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం మనుబోలు మండలం కట్టువపల్లి ఎలక్ట్రానిక్ సబ్స్టేషన్ వద్ద 1,00,000 రూపాయల నగదును రైతు సుకూర్ అహ్మద్ నుండి తీసుకుంటగా నెల్లూరు ఏసీబీ అధికారులు డీఎస్పీ రామకృష్ణుడు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ మరియు సిబ్బందులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. 1,00,000 రూపాయల స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. వస్తే నేను నేమ్ ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పినాడు. అయితే ఆ రోజు రాకపోవడం వల్ల 1,00,000 రూపాయలు తీసుకొని దాన్ని ఆన్లైన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇతను చెప్తాడు ఏమనంటే 1,00,000 రూపాయల డబ్బులు ఇచ్చి ఆన్లైన్ చేస్తేనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, లేకుంటే చేయను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈరోజు 1,00,000 రూపాయల డబ్బులు తీసుకుని వచ్చి అతను రమేష్కు ఇస్తూ ఉంటే మేము ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన ఏఈ గారిని, ఏడీని తర్వాత విచారిస్తున్నాం. ద్వారకా తిరుమలలోని శ్రీ చిన్న వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నిన్న అనగా గురువారం రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు పంచాయతీ వాకాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమీలాను వాకాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెను సాల్వాలతో, పూలమాలతో, బొకేలతో ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలుపుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ చిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన బోర్డు మెంబర్గా నియమితులు కావడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. పోలీసుల విధుల్లో భాగంగా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించే పోలీస్ సిబ్బంది తప్పిపోయిన వారిని తమ ఆత్మీయులకు అప్పగించడంలో చూపిన మానవత్వం చూస్తుంటే నిజంగా పోలీస్ శాఖను అభినందించాల్సిందే. 65 సంవత్సరాల వయసు కలిగిన మాటలు రాని భద్ర వృద్ధురాలు రాత్రి 1 గంట వేళలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆమెను చూసి 60 సంవత్సరాల వయసు కలిగిన మాటలు రాని భద్ర వృద్ధురాలు రాత్రి 1 గంట వేళలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆమెను ఆపి వివరాలు అడగ్గా సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయింది. పోలీస్ సిబ్బంది ఆమెను వెంటబెట్టుకుని మనుబోలు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి సపర్యాలు అందించి రక్షణ కల్పించారు. మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్ ఆమె వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డు ప్రకారం ఆమె పేరు దుర్గా కౌలేకర్, కర్ణాటక రాష్ట్రంలోని
బెల్గాం జిల్లాలో అంగుల్ ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించి ఆమె ఫోటోను కర్ణాటక రాష్ట్రంలోని పోలీస్ శాఖకు పంపడం జరిగింది. అక్కడి పోలీస్ శాఖ వారు ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రకారం వారి బంధువుల్ని సంప్రదించి మణుబోలు పోలీస్ స్టేషన్ వద్దకు పంపించారు. గురువారం సాయంత్రం మణుబోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్న వృద్ధురాలి బంధువులు తెలిసిన సమాచారం మేరకు తాము కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లామని, ఆమె అక్కడ తప్పిపోయిందని, ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆందోళన చెందామని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి చేరుకున్నట్టు తెలిపారు. తమ కుటుంబ సభ్యురాల్ని జాగ్రత్తగా సంరక్షించి తమకు అప్పగించినందుకు మణుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. రాత్రి వేళలో డ్యూటీ నిర్వహిస్తూ వృద్ధురాల్ని కాపాడిన పోలీసులు మురళీప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్లకు పలువురు అభినందనలు తెలియజేశారు. వాళ్ళ ఆధార్ను వెరిఫై చేసి లోకల్ అడ్రస్లో పోలీస్ కాంటాక్ట్ చేసి ఇలా ఫొటోస్ షేర్ చేయడంతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియపరిచారు. వాళ్ళ బ్రదర్ కూడా మూగతనే, ఆయన ఒక చంద్రకాంత్ అనే ఒక ఆయనతో కలిసి వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి కర్ణాటక స్టేట్ నుంచి బయలుదేరు. ప్రాబబ్లీ రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి. వేలాది మంది కార్మికుల ప్రాణత్యాగాలతో ఎర్రజెండా ఉద్భవించిందని కార్మిక సంఘాల నాయకులు రమేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మణుబోల్లో శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం, మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామంలో ఆటో ర్యాలీ నిర్వహించి మేడే సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు, కార్మిక సంఘాల నాయకులు యాదగిరి భాస్కర్, పరిమళ సురేష్, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. నువ్వు మరొకడు సోదరులారా, ఈరోజు మనం మేడే జరుపుకుంటున్నామంటే కొన్ని వందల సంవత్సరాల నాడు షికాగోలో 24 గంటలు పనిచేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ వాళ్ళు కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి 1918లో అక్కడ మాకు 24 గంటలు, 18 గంటలు, 12 గంటలు, 8 గంటలు చేసుకునే క్రమంలో కొన్ని వేల మంది కాల్పుల్లో చనిపోతే ఈదుల్లో బారిన రక్తంలో నుంచి లేచిందే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండే ఇవాళ ప్రపంచం అంతా కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి ఎర్ర జెండాని ఇవాళ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మనం పోరాడాల్సిన పని కూడా ఉంది. అందుకని దీన్ని మనసులో పెట్టుకొని కార్మికులు, కర్షకులు అందరూ కూడా కలిసి ఎర్ర జెండా పక్షాన్ని నిలబడి పోరాడాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేడే పండగని మణుబోలు మండల పరిధిలో ఉన్నటువంటి ఆటో కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ ఘనంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమంలో భాగంగా మొదటగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ మేడే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత కులాల్లో పుట్టి ఈ జాతి పడేటటువంటి అవమానాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈ జాతికి న్యాయం జరగాలని చెప్పి అనేక పోరాటాలు. ఆ రోజుల్లో చదువుకొనిచ్చేవాళ్ళు కాదు, బళ్ళేక రానిచ్చేవాళ్ళు కాదు, నీళ్లు తాగనిచ్చేవాళ్ళు కాదు, అంటరైనలు అని చెప్పి బయటికి నెట్టేసేటటువంటి ఆ రోజుల్లోనే అనేక కష్టాలకి వడ్డీ మేడే పర్వదినాన్ని సందర్శించుకొని సందర్భంగా ఈరోజు మనం మణుబోలు మండలంలో ఆటో యూనియన్ వర్కర్స్గా ర్యాలీ నిర్వహించాము. ఈ యొక్క మేడే యొక్క విశిష్టతల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం, తెలుసుకొని మునుముందుకు పోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఇది 140వ మేడే దినం. ఇది 140 సంవత్సరాల క్రితం నాడు అమెరికాలో నడిబొడ్డినటువంటి చికాగో నగరంలో ఆ రోజు కార్మికులు మాకు స్వేచ్ఛ కావాలా, 8 గంటల పనిదినాలు
చేయగలము. మేము భార్యాబిడ్డలతో కూడా కాసేపు ఉండాల్సిన పరిస్థితులు మాకు కూడా ఉన్నాయి. మేము మనుషులం కానీ జంతువులం కాము. కాబట్టి జంతువుల కన్నా మనం హీనంగా చూస్తున్నారు. కాబట్టి మేము కూడా మనుషులుగా గుర్తించడం మమ్మల్ని అని చెప్పాను. ఆ రోజు తిరుగుబాటు చేసి ఆ రోజు పనిదినాలకు 8 గంటల పనిదినం కోసం, స్వేచ్ఛ కోసం, శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వాలని చెప్పని ఆ రోజు పోరాటం చేస్తే మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పాడడంతో లారీ లోపల డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటన స్థలానికి చేరుకొని తమ సిబ్బంది మరియు స్థానికుల సహాయంతో లారీ డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనుబోలు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దుకే పోరాడతాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని వెంటనే ఆపాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డిపి పొల్లయ్య ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపూర్ జిల్లా కార్యాలయం నుంచి కార్మికులు ఎర్ర జెండాలు చేతబూని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సైదాపూర్ మండల కేంద్రంలో కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ఐఎఫ్టియు జెండాను ఐఎఫ్టియు జిల్లా నాయకులు చెంగల్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డిపి పొల్లయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యాయని, వారికి ఎర్రతివాచి పరుస్తూ దేశ సంపదను, సహజ వనరులను, భూములను, గనులను కారు చౌకగా కట్టబెట్టడమే కాకుండా వేలాది లక్షలాది ఎకరాలను 99 పైసలకు చొప్పున అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేస్తూ భారతదేశ ప్రజల డబ్బులను కొల్లగొడుతున్నారన్నారు. బ్యాంకుల విలీనం పేరిట, పెద్ద నోట్ల రద్దు పేరిట బడా బాబులకు సేవలు అందిస్తూ వచ్చారు. అభివృద్ధి పేరుతో కారు చౌకగా మానవ వనరులను, ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. యథేచ్ఛగా దోపిడీ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గేట్లు తెరిచాయని ఎద్దేవా చేశారు. భారత పాలక వర్గాలు మల్టీనేషనల్ కంపెనీలతో, సామ్రాజ్యవాదులతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. దేశాన్ని కోలుకోకుండా మతం మత్తులో పాలక వర్గాలు జోకొడుతున్నాయన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించిన వారిపై నిర్బంధం మోపుతున్నారన్నారు. బలిపీఠంపై భారత కార్మిక వర్గాన్ని దేశ పాలక వర్గం నిలబెట్టింది. 100 సంవత్సరాల క్రితమే, అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన అధికార మార్పిడికి ముందే కొట్లాడి సాధించిన చట్టాలను నేటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ 4 లేబర్ కోడ్లను పెట్టుబడిదారులకు, బడా కార్పొరేటర్లకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సామ్రాజ్యవాదు తాబేదారులకు అనుకూలంగా అంబానీ, అదానీ, జిందాల్ లాంటి తదితర స్వదేశీ, విదేశీ కంపెనీలకు అనుకూలంగా ముందుకు తెచ్చాయన్నారు. భారత కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా మారిన 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఉద్యమించాలని 140వ మేడే దినోత్సవ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య పిలుపునిస్తోంది. పరిశ్రమల్లో సంఘటితమైన కార్మికులంతా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో 1886 మే 1వ తేదీన అమెరికాలోని చికాగో నగర కేంద్రంగా పనులు బంద్ పెట్టి సమ్మెకు పిలుపునిచ్చి లక్షలాది మంది కార్మికులు హే మార్కెట్ స్ట్రీట్ వద్ద నిరసన సభ జరుగుతుండగా పెట్టుబడిదారుల తొత్తు ప్రభుత్వం పోలీసులతో విచ్చలవిడిగా కార్మికులపై లాఠీచార్జ్ చేసి టిఆర్ గ్యాస్, పొగా బాంబులతో భయాందోళన సృష్టించి కార్మికులపై తుపాకీలతో తూటాల వర్షం కురిపించి 8 మంది కార్మికుల ప్రాణాలు తీసి సభా ప్రాంగణంలో రక్తాన్ని పారదర్చాయన్నారు. పరిశ్రమల్లో సంఘటితమైన కార్మికులంతా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో 1886 మే 1వ తేదీ అమెరికాలోని చికాగో నగర కేంద్రంగా పనులు బంద్ పెట్టి సమ్మెకు పిలుపునిచ్చి లక్షలాది మంది కార్మికులు హే మార్కెట్ స్ట్రీట్ వద్ద నిరసన సభ జరుగుతుండగా పెట్టుబడిదారుల తొత్తు ప్రభుత్వం పోలీసులతో విచ్చలవిడిగా కార్మికులపై లాఠీ చార్జ్ చేసి టిఆర్ గ్యాస్, పొగ బాంబులతో భయాందోళన సృష్టించి
కార్మికులపై తుపాకీలతో తూటాల వర్షం కురిపించి 8 మంది కార్మికుల ప్రాణాలు తీసి సభా ప్రాంగణంలో రక్తాన్ని పారించిందన్నారు. సమ్మెకు నాయకత్వం వహించిన 11 మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించి కొంతమందికి ఉరిశిక్ష విధించిందన్నారు. కార్మిక వర్గ విముక్తి కొరకు పోరాడి ప్రాణాలర్పించిన కార్మిక నాయకుల త్యాగాలను, పోరాట వారసత్వాన్ని ఎత్తిపడుతూ అన్ని దేశాల్లోనూ శ్రమజీవులు కార్మిక వర్గ చైతన్యంతో పోరాటాలు నిర్వహించి చికాగో అమరవీరులు చిందించిన నెత్తుటి త్యాగాల ఫలితంగానే రోజుకు 8 గంటల పనిదినం, చట్టబద్ధ హక్కులను సాధించుకున్నామని, కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ మేడే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక వర్గ పోరాట దినంగా ప్రపంచ దేశాలు కార్మికులు జరుపుకుంటారన్నారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వివిధ రాష్ట్ర బ్రతుత్వాలు కూడా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందన్నారు. బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్న కాలంలోనే కార్మిక వర్గం విరోచితమైన పోరాటాల ద్వారా రక్తాన్ని చిందించి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను తిరిగి అమలు చేసేలా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా భారత కార్మిక వర్గం 4 లేబర్ల కోడ్లను వ్యతిరేకంగా మరియు ఇరాన్ పైన, క్యూబా పైన, వెనజువేలా పైన, గ్రీన్లాండ్ పైన, లెబనాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దురాక్రమణ యుద్ధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డిపి పొల్లయ్య భారత కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి ఎం అనిల్, ఐఎఫ్టియు జిల్లా నాయకుడు డి శ్రీను, నాయకులు పి వెంకటరమణయ్య, ఏడుముల్ల శ్రీనయ్య, రమణయ్య, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో 18వ శ్రీ చక్ర ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ, చండీ హోమం, పలు రకాల పుష్పాలతో అభిషేకం నిర్వాహకులు పోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. य एवं वेद यो हवे मुहूर्तानां अयमहमस्मीति कस्यत्वं గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి హనుమంత వాహనంపై కొలువుదీర్చిన పంచహారతులు సమర్పించి పట్టణ పూరవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గట్టి చెప్పాలి. రాజా రామచంద్ర మహారాజుకి సన్ను తెంచిన వారి నెల్ల ముందుగయతో బ్రోడి దీవని పన్నగా సారినే వినినే విన్నవించి దీని రామ సన్ను తెంచిన వారి నెల్ల ముందుగయతో బ్రోడి దీవని పన్నగా సారినే వినినే విన్నవించి దీని రామ విన్నవము వినకాయంతో కన్నడాదేశము రామ ఎన్నటికీ నమ్మరాదు రన్న అన్నన్న విన్నవము వినకాయంతో కన్నడాదేశము రామ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నరసింహ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, కళ్యాణం ఘనంగా జరిగాయి. నరసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మండపం నిలిపి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పండరి భజన అందరినీ అలరించాయి. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శతం దీర్ఘమాయు యజ్ఞేశ్వర స్వామి ప్రసన్న వరదా భవంతు. మీరు పైకి వేసి సాగల ధూమకేతవ అపార సంసార సుందరదేతవ బ్రాహ్మణ బాధబంధువ అపద్ఘనాంకో శాస్త్ర భాగవ. ఇది చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అయ్యా మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి. సంతేత్ర పూర్వే సాధ్యాసంతి దేవా యథాస్థానం ప్రవేశే చెప్పండి. విష్ణు విష్ణు మధుసూదన
మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నరసింహ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలతో మాడవీధి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు తానంకి నానాజీ స్వామి అమ్మవార్లను దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ గీతాల పాట కచేరీ భక్తుల్ని విశేషంగా అలరించాయి. భక్తులతో కొండ జనసంద్రంగా మారింది. नमो नमो नारसिंहाय नमो नमो क्रूरसिंहाय नमो नमः श्रीमदासिंहाय नमो नमः भीषणभद्रसिंहाय नमो नमः ज्वालानारसिंहाय नमो नमो विष्णुस्वरूपस्य लक्ष्मीनरसिंहस्वामिनः दिव्यपादोदकं पावनं शुभं व्यासालग्रामस्लावारी पापहरे विशेषतः మణుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పూర్వవీధుల్లో ఊరేగించారు. సాయి భక్తి భజన బృందం వారిచే భజన నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఆడిపూడి దశరథ రామిరెడ్డి జ్ఞాపకార్థమైన భార్య ప్రసన్నమ్మ, కుమార్తెలు రాజేశ్వరి, మాధవి వ్యవహరించారు.
ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. భవంత్యాదియుతానః భూతాత్మా పరమాత్మా చ ముక్తవర్ధమానస్య వివిక్త శృతిసా ముఖ్యాంశాలు మరొకసారి. గూడూరు పట్టణ సమీపంలోని నాయి బ్రాహ్మణ కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో మినీ కళ్యాణ మండప నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా మేడే దినోత్సవం. వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద ఘనంగా ఆటో యూనియన్ కార్మికులు మేడే దినోత్సవం. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.